ఇక్కడ ఉన్నటువంటి తండ్రులకు తల్లులకు హృదయపూర్వకంగా దండములు సమర్పించుకుంటూ భగవతి విషయము ఎంత కావాలి అని ప్రేమతోని తీసుకోవాలి, భయంతో ఎందుకండి. ఏ మాట మాట్లాడినా అందరింటారని అనుకోక మాట్లాడతావు. నామం చేస్తేనేమో అందరింటారు, రామ అంటే అందరింటారు. ఇంకేమన్నా మనకు పైన పడుతుందా, దుర్మాన పడుతుందా, దండు తలుగుతుందా, నువ్వు ఎట్లన్నావు రామా అని అంటారా ఎవరన్నా? ఎంత మంచిదండి. చాలా చాలా మనమందరం అదృష్టవంతులం కావాలంటే భగవన్ నామం చేసుకోవాలి, సత్సంగం వినాలి, బాగా బాగా సత్సంగం వినాలి. ఎప్పుడు సీటి మాటికి చిన్న సంసారమైన పెద్ద సంసారమైన సంసారంలోనే తీరకపోయి మనం. ఇక ఎప్పుడు తీరుతుందట్లంటే ఎప్పుడు తీరించుకుంటేనే తీరుతుంది తప్ప తీరుతుంది అనుకుంటానికి వీల్లేదు. ఇది సంసారం పని కాబట్టి సాగరమైన దాటచ్చట కానీ సంసారం దాటరాదట్లండి. ఒక నది దాటచ్చు, ఏ విధంగానన్నా ఏ ఉపాయం పట్టుకునైనా నది దాటచ్చు, కానీ సంసారం దాటరాదు అనుకొని ఇడిచిపెట్టరాదు. అది తప్పకుండా ఉండాలి. సంసారం అన్నప్పుడు తప్పకుండా ఉండాలి. కానీ అందులో కొంచెమన్నా శోధించుకొని 24 గంటలల్లా మనం 1 గంటనో 2 గంటలో 3 గంటలో భగవన్నామం చేసుకుందామని ఇష్టం వచ్చిన దేవుడు అండి. మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని యాద్ చేసుకోవాలి. వాడే కదా మనల్ని పుట్టించిన వాడు. ఒక సీమను తయారు చేయగలుగుతామా? మన మానవులమై పుట్టి ఇంత పెద్ద 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 బుద్ధులతోని మనము అన్ని చేసుకుంటున్నాం, కానీ ఒక సీమను పుట్టియగలుగుతామా? పరమాత్ముడు తప్ప మనం పుట్టియలేము. మనకు చెయ్యి లేకపోతే పెట్టుకోలేము. ఇప్పుడు ఏదో లబ్బరి పెట్టుకుంటారు కావచ్చు, అది చెయ్యి కాదు, కాలు కాదు, ఏది కాదు. ఏది భగవంతుడు ఇచ్చినటువంటి అవయవాలు మనలో ఉన్నప్పుడు మనము దేనితోని ఎట్లా ఉపయోగం పొందాలో మనకు చాలా చాలా మహాత్ములు చెప్తుండ్రు. నిజంగానే ఇట్లా మన ఊరికి వచ్చి కుడికాల గ్రామంకి వచ్చి కూడా తనకి ఏమి కావాలని వచ్చిండండి. ఏమి కావాలని అన్నాడు, ఏమన్నా తీసుకుంటానన్నాడా, ఏమన్నా గిది పెట్టుండ్రు అన్నాడా? ఎవరినన్నా 7 రోజులు సత్సంగము భాగవతము చెప్పంటే నువ్వు ఎన్ని ఇస్తావు అని అడుగుతాను. అటు కూడా ఇవ్వమని ఉన్నదా? బాగా త్యాగ వైరాగ్యాలతోని మాటలు వినాలనే వచ్చిండు తప్ప మనలో ఇంకోటి ఏదో ఆదాయం పొందుతానని కాదు. ఆదాయం అంటే ఇదే చిరకాలం ఉండేటువంటి ఆదాయం అని తనకు మనసున పట్టింది. ఆ మహాత్ముడు చెప్తే ఆ మహాత్మునితో సహా ఈ మహాత్ముడు కూడా అట్లా తయారవుతుండంటే మనం ఎట్లా తయారయ్యేది ఉండేండి. మన ఇళ్ళల్లో గుడుగుడు కొంచెం గుండె రాగంకి పని చేసుకొని పొట్టకు తింటేనే బతికినట్ట అనుకోకుండా ముసల్తనం మీద వచ్చి పడుతున్నాం. ఏమి సంపాదించుకొని మనం బయటకు పోదాము. యాత్ర పోతే నీకు 12 రకాల పదార్థాలు కావాలంటావు. మరి మరణించేటువంటి దానికి ఎంత సర్దిది కట్టుకున్నాం, ఏమి సర్ది కట్టుకున్నాం? సామాన్యం వండుకొని మరణం కావాలంటే అవుతుందా? మనం దీన్నే ఉండి మన సంసారాలలో అంతా చేసేటందుకు ఉన్నాం, కానీ భగవంతుని యాద్ చేసుకునేటందుకు లేమానండి. పై అర్థం అనర్థం భావయ నిత్యం అంటే అర్థం మీద అనర్థం మీద మనకి ఎలాంటి భావం ఉండదు. అర్థం వస్తే వస్తుంది, పోతే పోతుంది. పైసా వస్తే వస్తుంది, పోతే పోతుంది. మన ప్రారంధంలో ఉన్నది పోదు. ఏదో రావాలంటే రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనకు లేదు. పుట్టి పడితే వస్తుంది. 20 జన్మల మనం పెట్టి పుట్టలేదు కాబట్టి ఇప్పుడు కూడా మనకు రాదు. వచ్చిన కాడికే సంతోషపడాలి. ఇట్లా సంతుష్టం సతతం యోగి అన్నారు. సొంతం పని చేసుకొని సంతోషంగా ఉండాలి. ఏడ్చుకుంటా ఉంటే ఏం లాభం అవుతుందండి? ఆ ఏడ్చి ఆడదానికి నవ్వే మొగోనికి నమ్మరాదట. నాకు తెలియదు, పెద్దలు అనంగా ఇంట అది ఏడ్చుకుంటేనే ఉన్నకాడ తిని మొగడొచ్చే వరకు ఏం లేదని ఎడుతుంది. ఏం చేస్తాడు పాపం? మొదటికి వచ్చినాడు. నీ ఇంట్లో ఎన్ని ఉన్నాయో ఎన్ని తింటావో అది అంతా చూస్తాడా అనండి. నిజంగానే భర్త అంటే భరించుతాడు, కానీ నీకు ఏ కోరిక ఉన్నా అది తన సాటుకు తీసుకోవాలి, చేసుకోవాలి, తినాలి అంటే కూడా తినగలుగుతావు. మగవాళ్ళు తింటారా అనండి, వాడి వాళ్ళ మీదనే ఆధారపడతారు. మళ్ళా ఎంత పుణ్యం చేసినా మళ్ళీ మీకే సగం పంచిస్తారు. ఎంత అదృష్టవంతులండి మీరు, చాలా అదృష్టవంతులు. కొట్టద్దు తిట్టద్దు అని శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరిని ఒక్క మాట అనద్దు అని. ఎవరికన్నా ఎక్కువ భర్తను ఒక్క మాట అనద్దు అని ఉన్నదండి. శాస్త్రం కూడా చెప్తారు, పెద్దలు కూడా చెప్తారు, ఇప్పుడు మహాత్ముడు కూడా చెప్తాడు. భర్త సేవనే నీకు భగవంతుని సేవ.
భర్త తప్ప ఇంకోటి ఏమి లేదు, తల్లిదండ్రి తప్ప ఇంకోటి ఏమి లేదు. తల్లిదండ్రికి మనం ఏమి కాపాడుతున్నాం, ఏం పెడుతున్నాం, మనం తినే బుక్కెడు వాళ్ళకు బరువు అని అనుకోకుండా మనం తినే బుక్కెడు వాళ్ళకి ఇడితే చాలు ఒక్కటి. ఆ పెద్ద మనుషులు కూడా మనం తినేదే పెడితే వాళ్ళు వంకలు పెట్టద్దండి. పెద్ద మనుషులు అయిన వాళ్ళు ఏమి వంకలు పెట్టద్దు, మనం వాళ్ళు తినేది మనకు పెడితే అయిపోయానని వాళ్ళు కూడా సంతోషం ఉండాలి. ఎట్లా అంటే ఒక నలుగురు కొడుకులు ఒక తండ్రి, నలుగురు కొడుకులు కూడా చాలా చాలా సంపాదించినటువంటి వస్తువులన్నీ అందరికీ పంచించిండట. తన దగ్గర ఏం ఉంచుకోలేదట. జర కొంతమంది అమాయకులు ఉంటారు కదా, నా కొడుకు నన్ను చదవకుంటే వాళ్ళని చదువుతాడు. నలుగురు కొడుకులకు సమానం ఇచ్చిండట. చేత కాకుండా అయిండట, మంచం తరుగుడు అయిందట, పడుకున్నాడట. పడుకున్నాక ఏ కొడుకు నాయన నువ్వు ఇది తింటావా అని అడిగినోడు లేదు, మామ నీకు ఇది పెట్టాను అని అడిగినోడు లేదు. బాగా దీని ఎత్తుమైందట, కానీ బాగా సంపాదించిండట. సంపాదించినప్పుడు అందరికి కనబడతామండి, సంపాదించని రోజులల్లా మనం ఎవరికి కనబడం. ఈ పిల్లలు నేను మమత పెట్టుకోవద్దంటలేను, పెట్టుకోండి, కానీ ఎట్టికి పెట్టుకోండి. యథార్థానికి భగవంతుని యాద్ చేసుకోండి, ఎట్టికి పిల్లలను పట్టుకోండి. ఈ నా పిల్ల వచ్చింది, అబ్బో పిల్లని విడిచిపెట్టేస్తావా? ఎంత దూరం పట్టుకుంటావండి, ఎంత దూరం పట్టుకుంటావు నీ పిల్లలు? నీ సత్సంగం వినేతందుకు రాకుండా నాకు బిడ్డ వచ్చింది అంటావు. బిడ్డ వచ్చి నీకు ఏం ఉద్ధరించింది? నిన్ను చెడగొట్టింది ఇప్పుడు బిడ్డ వచ్చి. సత్సంగం వినేటప్పుడు అశ్రద్ధ చేసుకోకుండా, నేను తిడుతున్నానని అనుకోకుండా, ఎవరన్నా ఇండ్లు ఉంటే బిడ్డ వచ్చిందని బంద్ అయితే నేను తిడుతున్నానని అనుకోకుండా, వాళ్ళని బాచల్ని కాలు మొక్కకి 2 గంటలు కూర్చుందిరా బిడ్డని తోలుకొస్తావా? నువ్వు గుడుగుడు గుంచమని గోలించుకొని కూర్చుంటావు. నీకు మళ్ళీ ఎడ దొరుకుతుంది? అంగట్ల సూది ఓడుకొని ఇంట్లోకి వచ్చి దేవుడు అడుగుతాడు. ఎడ దొరుకుతుందండి సూది? దొరుకుతుందా? నీకు సిటాకు ఫైనాలకేమో పని ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. భక్తికి స్వతంత్రం ఉండదా? భక్తే కదా నీకు వచ్చేది, ఆధారం వచ్చేదే భక్తి కాదు. ఇంకా భక్తి నడిచిపెట్టి నువ్వు ఎన్ని చేసుకున్నా నేను చేసుకోవద్దంట లేనండి. 2 గంటలు కూడా మీరు కొసురుకోకపోతే, చెప్పినప్పుడు వినకపోతే ఎప్పుడు వింటారు? ఆ నలుగురు కొడుకులకు పెద్ద మనిషిని అడుగుదాం ఏమున్నదో. ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయి ఎవ్వరు అడిగినా కానీ ఏ కొడుకు ఏ కూడలు ఇంత అన్నం తెచ్చి పెడతాను ఎట్టికి ఎప్పుడో పెట్టేది. అవి వారికల్లా ఒక దోస్తు మిత్రులు అని చెప్పిండు. మహాత్ముడు కూడా ఏం చెప్పిండు? దోస్తులు మిత్రులు ఎవరేం సాయం చేస్తారో చూడు అంటే, చిన్ననాటి మిత్రుడు వచ్చిండట. వచ్చేవారికల్లా ఈయన పాప మంచం తరుగుడై పన్నాడట, మంచిళ్ళు కూడా పోసేటోళ్ళు లేరట. ఆయన వచ్చేయమన్నాడట. అయ్యా మంచుకున్నామంట. ఏం మంచిగా ఆ దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడు అన్నాడు. కానీ మన శ్వాసలు ఒడిసిపోంది పోమండి. ఎంత కొసురుకున్నా బలిమెటి కన్నా సత్యవేమో, కానీ సచ్చిన పిశాశం అయితే వీడికని ఎక్కువ కష్టం అంటాడ. ఈ శరీరమును ఓడగొట్టినవు కానీ నీకు వచ్చిన కర్మ ఎవడు ఓడగొడతాడు? ఎవడు ఓడగొట్టాడు? మనది మనమే ఓడగొట్టుకోవాలి. ఎట్లా వారి కళ్ళకి ఇట్లా అంటే మరి ఎట్లా? అయ్యో నువ్వు అన్నాడు వయసు అప్పుడు సంపాదించినప్పుడు ఇంత నా దగ్గర పెడుతుంది కదా, అది అట్లనే ఉండిపోయాను. నువ్వు శాతనైనావో శాత కాకున్నావో నువ్వు ఎట్లున్నావో నేను తెచ్చిస్తా అని వచ్చినా అన్నాడు. అందరు కొడుకులు గుడ్లప్పటించి చూడబట్టాడు. శాతనైనప్పుడు దాచిపెట్టిన ధనమైతే ఉంది అనుకొని ఆయన మంచిగా పెద్ద గంటల తాళం వేసిండట. పెద్ద సందుక నిండా బరువు పెట్టుకొని వచ్చిండట. ఈ ముసలయ్య తలాలు పెట్టేమన్నాడట, ముసలయ్య పానం పోయినాక మీరు కర్మకు దియ్యండి, దాన్ని కర్మ కొరకే ఉంచుకున్నాడు, అయినా దేని కొరకు ఉంచుకోలేదని చెప్పిపోయిండట. సరే మంచిది అన్నారట. ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. ఇక నాయన నువ్వేం తింటావి, నాయన నువ్వేం తింటావి, నాయన నీకేం పెట్టాలి, నాయన ఇక చూడు తెల్లారట నుంచి ఆ బరువును చూసి, సందుక బరువును చూసి అందరూ బుక్కెడు పెట్టన్నా నీకు ఏది బుద్ధి పుట్టిందని కోడలు కొడుకు అందరు అడిగినట్లండి. అందరు అడిగినాక ఎన్ని రోజులైనా చచ్చిపోకండి కదా, హౌస్ అయిపోయినాక ఓడు ఉంటారండి. ఎంత మంచిగా చూసినా ఓడు ఉండడు. ఉంటే కొట్టేడు, లేకుంటే అతుకు పెట్టాడు. ఏ కొడుకు అతుకు పెట్టాడు, ఏ కోడలు అతుకు పెడుతుంది, ఏ భార్య అతుకు పెట్టదు. ఏడికెళ్ళి పెడుతుందండి? నీ కర్మ నువ్వు ఎలా తీసుకోగానే కానీ నీ కొరకు ఇంకోలు కాదు. నేను తిట్టిపోతానని అనుకోకుండా నేను ఉన్నదే చెప్తానండి, ఏంటైతే కాదు. అయినా ఇటుకో ఈ సందుకం చూసి అందరు కోడలు కొడుకులు మస్తు ప్రేమ చేసి ఆయన ఎట్లయినా చనిపోయి చనిపోయినాడు ఏమనుకున్నారట. ఇంతమందిలో తిట్టి ఎట్లా కర్మము అంతా చేసినాక ఖర్చు పెట్టేది మన దగ్గర ఉన్నది. ఖర్చు పెట్టి రేపు పొద్దుగల వంచుకుంటే మన ఇంట్లో ఉన్నది ఎటు పోతుందో అని మంచిగా తాళం వేసుకొని లోపల పెట్టుకొని అంతా మంచిగా కర్మ మంచిగా చేసిందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ పోయినాక సందుక చుట్టూ ఏమున్నది
రాళ్ళు పెంకలు. అయ్యా నమ్మించే వాళ్ళు ఎట్లుంటారు అంటే ఆ